టీచర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి భవిష్యత్తును అంధకారం చేసింది. తోటి విద్యార్థి దాడితో సుప్రియ అనే బాలిక తీవ్రంగా గాయపడింది. పెన్సిల్ కంట్లో గుచ్చుకోవడంతో ఆమె కంటి చూపు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇదేంటని ప్రశ్నిస్తే తమకేం తెలియదని స్కూల్ యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రాజేంద్రనగర్ పరిధిలోని కృషి హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్లో పిల్లల్ని పట్టించుకోని టీచర్లు. తోటి విద్యార్థి దాడిలో బాలిక కంటికి గాయం, చూపు కోల్పోయే స్థితిలో చిన్నారి. హైదరాబాద్లోని రాజేందర్ నగర్ కృషి హైస్కూల్లో దారుణం జరిగింది. తోటి విద్యార్థి దాడితో 4వ తరగతి చదువుతున్న సుప్రియ కంటికి తీవ్ర గాయమైంది. కంట్లో పెన్సిల్ గుచ్చుకోవడంతో రక్తస్రావం జరిగింది. ఇంత జరిగినా స్కూల్ యాజమాన్యం తమకేం పట్టనట్లు వ్యవహరించింది. మీ పాపకు గాయమైంది, వచ్చి తీసుకెళ్లండి అంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్కూల్ యాజమాన్యం చేతులు దులుపుకుంది. తల్లిదండ్రులు స్కూల్కు చేరుకోగానే పాప ఏడుస్తూ కనిపించింది. కంటికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎక్స్రే తీయగా కంటిలో పెన్సిల్ ముక్క ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి ఆ పెన్సిల్ ముక్కను తొలగించారు. అయితే కంటి లోపల రక్తం గడ్డకట్టడంతో చూపు కోల్పోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. కృషి స్కూల్ ప్రిన్సిపల్ తో పాటు నిర్వాహకులు టీచర్ను సుప్రియ తల్లిదండ్రులు నిలదీశారు. అయితే తమకేం తెలియదని వారు బదిలిచ్చారు. స్కూల్లో సీసీ కెమెరాలు చూపించాలని కోరినా చూపించకుండా తమపై దౌర్జన్యం చేశారని సుప్రియ పేరెంట్స్ ఆరోపించారు. స్కూల్ ప్రిన్సిపల్ మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పాప టీచర్ ఏమో కన్ను పట్టుకుని నలిపేస్తుంది. ఎవరిదో కర్చీఫ్ తీసుకుని కన్నుకి అద్దెం పట్టి నలుపుతుంది. ఏంటి మేడం ఏమైంది అనేసి ఓపెన్ చేసి చూస్తే ఆమె కన్ను రెడ్గా అయిపోయింది. ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళి నేను అడిగాను, సీసీటీవీ ఫుటేజ్ చూపించండి, ఏం జరిగింది పాపకి, ఇలా జరిగింది ఏంటి, ఇంత రెడ్ కన్ను ఎట్లా అయిపోయింది అనేసి అడిగితే వాళ్ళు ఏమి రిప్లై లేదు, అస్సలు పట్టించుకోవట్లేరు. కూర్చుని తింటుంది బిస్కెట్స్. తినే టైంలో పిల్లోడు వచ్చి కన్ను పెన్సిల్ పెట్టి గుచ్చేసిపోయిండు. ఎందుకమ్మా ఏడుస్తుందంటే కంటికి ఏదో కొంచెం దెబ్బ తగిలినట్టు ఉంది సార్ అని చెప్పింది ఆమె, మా దగ్గర ఆఫీస్ అసిస్టెంట్. అయితే ఎందుకు తగిలింది, ఎక్కడ తగిలింది అని అన్న. ఏమో షార్ట్ ఇంటర్వల్లో జరిగింది, లంచ్ చేసేటప్పుడు అంది. సరే నేను ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్కి నీకు ఫోన్ చేసాను. అక్కడ కూర్చుందంట స్టేజ్ మీద, మెట్ల మీద కూర్చున్నప్పుడు మరి ఏ పిల్లవాడు పరిగెత్తుకుంటే వెళ్ళాడో ఎట్లా జరిగిందో మనకు తెలియదు. స్కూల్ యాజమాన్యం సరిగ్గా స్పందించకపోవడంతో సుప్రియ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేందర్ నగర్ పిఎస్లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వాళ్ళ క్లాస్మేట్స్లో నుంచి ఒక అబ్బాయి పెన్సిల్తో ఆడుతూ ఈ అమ్మాయికి కంట్లో పెన్సిల్ కుచ్చడం వల్ల కంట్లో గాయం జరిగినట్లు, ఆ తర్వాత స్కూల్లో వాళ్ళ క్లాస్ టీచరు ఆ విషయాన్ని వీళ్ళ పేరెంట్స్కి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయడం కానీ చేయకపోవడం, మరియు హాస్పిటల్ కూడా పంపించకపోవడం, చిన్న గాయమే అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్లుగా, ప్రిన్సిపల్ కూడా ఆ విషయాన్ని మా తల్లిదండ్రుల దృష్టికి తీసుకురానట్లుగా, దానివల్ల ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి కన్ను కంప్లీట్గా రెడ్డిష్ అవ్వడంతో వీళ్ళు హాస్పిటల్ తీసుకపోతే హాస్పిటల్లో సర్జరీ చేసి ఆ యొక్క పెన్సిల్ లిడ్ దాన్ని రిమూవ్ చేయడం జరిగిందని, ఆ కన్నుకు గాయపరిచినటువంటి తోటి స్టూడెంట్ మీద మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి క్లాస్ టీచరు మరియు ప్రిన్సిపాల్ మీద చర్య తీసుకోమని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది సుహాసిని గారు. స్కూల్లో ఈ మధ్య ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయని మానసిక వైద్యులు చెప్తున్నారు. స్కూల్కొచ్చే పిల్లలు ఏం చేస్తున్నారనేది చూడాల్సిన బాధ్యత టీచర్లదే అంటున్నారు. మొబైల్ గేమ్స్తో పిల్లల మనస్తత్వంలో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ పియర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా, అంటే ఇతర పిల్లల యొక్క ప్రభావం అనేది కూడా ఈ పిల్లల మీద ఎక్కువగా ఉండేటటువంటి వయసు కూడా ఇదే. సర్వసహజంగా మనం ఏమనుకుంటామంటే టీనేజ్లో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. టీనేజ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల పిల్లలు మత్తు పదార్థాలకు కానీ లేదంటే ఇట్లాంటి చెడు వ్యసనాలకి బానిసలు అవుతున్నారన్నది అనుకోవటం ఒక ఎత్తు అయితే కనుక, ఈ మధ్యకాలంలో మనం చూసుకునేది ఏంటంటే ఈ వయసులో పిల్లలకు కూడా పియర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంది. అరే నువ్వు ఇంత చేసావు అంత చేసావు, ఈ మాత్రం ఇది కూడా చేసి చూపారో, సహజంగా వాళ్ళ మీద ఒక ప్రెషర్ పడుతుంది. నేను నిజంగా ఈ నలుగురు మధ్యన నేను ఒక హీరోయిజం చూడాలి కాబట్టి వాళ్ళు చేయలేనటువంటిది వాళ్ళు చేయనటువంటిది నేను చేయగలగాలి అనేటటువంటి తత్వం కూడా ఈ పియర్ ప్రెషర్ వల్ల పిల్లల్లో డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే ఇలాంటివి ఈ వైలెంట్ యాక్ట్స్కి చేయటం అన్నది జరుగుతూ ఉంటుంది. సుప్రియ కంటికి 50% గాయం కావడంతో చూపు కోల్పోయే అవకాశాలు లేకపోలేదని వైద్యులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.